టెన్షన్ ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధం. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన టెహరాన్. భారత్కు వస్తుండగా దారి మళ్లింపు. అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు, 100 మిసైల్స్తో దాడి. మరోమారే హెచ్చరించిన అమెరికా. ధీటుగా ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్. వీళ్ళు చేసిందంతా చేసిన తర్వాత ఇప్పుడు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కదా, ఇదే టైంలో అమెరికా కూడా చెప్పేసింది మేమున్నాం ఇజ్రాయెల్కి, ఏం కాదని చెప్పేసి. ఇజ్రాయెల్ తరపున అమెరికా నిల్చోకున్నా ఇజ్రాయెల్ కోసం నిలబడ్డ మొట్టమొదటి దేశం, ఇజ్రాయెల్ తరపున నిలబడ్డ మొట్టమొదటి దేశం ఏం తెలుసా? గుర్తుంది కదా, భారతదేశం. అది ఇవాళ భారతదేశానికి బీజేపీ ఏమైనా చేసిందంటే, ఒకప్పుడు ఇండియా అటు ఇటు చూస్తుండే, ఇలా అవసరం లేదు. ఏ దేశంలో యుద్ధం జరిగినా, ఎవరెవరికి మధ్యలో యుద్ధం జరుగుతున్నా భారతదేశాన్ని ఇవాళ మొట్టమొదటి సాయం అడుగుతున్నాయి ఆ దేశాలన్నీ. మోడీ గారు మీరు మాట్లాడండి, ఆ దేశం మాతో యుద్ధం చేస్తుంది, కాస్త సాయం చేయండి అనేటువంటి మాట. అది ఇవాళ ఇండియా వచ్చినటువంటి పరిస్థితి. అది ఇవాళ మోడీ భారతదేశాన్ని తీసుకెళ్ళినటువంటి స్టేటస్ కానీ స్టాండర్డ్స్ కానీ. మనం దేశం నిజంగా బాగుపడిందా లేదా అనేటువంటిది చూడాలంటే, లేదా మోడీ చరిష్మా నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉందా లేదా చూడాలి అంటే, ఇవి ఎక్స్టర్నల్ అఫైర్స్ చూడండి, మీకు అర్థమైద్ది. రీసెంట్గా ఒక సంస్థకి మనకున్నటువంటి జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఆయన చాలా డీటెయిలింగ్గా చెప్తారు. రష్యాకి తర్వాత ఇంకో దేశం ఏంటంటే ఉక్రెయిన్కి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశ ప్రజలు, కొంతమంది స్టూడెంట్స్, అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇరుక్కుపోతే మోడీ గారు ఇటు పుతిన్తోనూ తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్తోనూ మాట్లాడినప్పుడు మన ఇండియన్స్ కోసం ఒక రౌట్ చెప్పారు వాళ్ళు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, జయశంకర్ ఆయనే చెప్పినటువంటి మాట. ఒక రౌట్ చెప్పారు. ఆ రౌట్లో వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది జరగదండి, మా సైనికులు ఇద్దరు ఆపేస్తారు, మీరు వెళ్ళండి అని అంటే, మనోళ్ళు ట్రై చేస్తే యుద్ధం జరుగుతూ ఉండింది. అట్లా కాదని చెప్పేసి మోడీ మళ్ళీసారి మాట్లాడితే ఈసారి ఏం చేశారు, ఒక బస్సు ఏర్పాటు చేశారు. కేవలం మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్లస్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏ రకంగా మిగతా దేశాల ప్రధానులతోని కావచ్చు, లేదంటే ప్రెసిడెంట్స్తోని కావచ్చు, ఏ రకమైనటువంటి దౌత్య సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనే దానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు ఈ బస్సు ఏర్పాటు చేశారు కదా, బస్సు మీద కూడా ఫైరింగ్ అయింది. 2-3 స్టూడెంట్స్ వచ్చి ఎక్కగానే ఫైరింగ్ అయింది. ఇప్పుడు అసలైన పరీక్ష ఏం చేసిర్రు, మనకు ఉన్నటువంటి కాన్సులేట్స్ ఉంటాయి కదా, లేదా హైకమాండ్స్ ఉంటాయి. ఇండియన్ హైకమాండ్స్ ప్రతి దేశంలో ఉంటుంది. ప్రతి దేశం యొక్క హైకమాండ్స్, మనతో మంచి సంబంధాలు ఉన్నటువంటి ప్రతి హైకమాండ్ మన దేశంలో కూడా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ హైకమాండ్ ఆఫీస్ కూడా ఇండియాలో ఉంది, ఢిల్లీలో ఉంటుంది ఇది. సో ఆ హైకమాండ్లో వర్క్ చేసేటువంటి జయశంకర్ గారి టీం ఏదైతే ఉందో, ఆ టీంలో ఉన్నటువంటి హై కమిషనర్, నేను వేరే వాళ్ళని పంపను, నేనే డైరెక్ట్గా వెళ్తా అని ఆయన టీంలో ఉన్నటువంటి మేజర్ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా స్టూడెంట్స్ కోసం వెళ్ళి స్టూడెంట్స్తో పాటు కూర్చొని ఆ బస్సును తీసుకొని వచ్చారు ఇండియాకి. అంటే ఆ బస్సును తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి పిల్లలందరినీ తీసుకొని ఇండియాకి వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ రాహుల్ గాంధీ లాంటి బాగా చదువుకున్న, బాగా తెలివైనటువంటి, అద్భుతమైనటువంటి నాయకుడు కనుక పిఎంగా ఉంటే, లేదా పిఎంగా ఉండుంటే ఈ పరిస్థితి కాదు, ఇప్పటివరకు ఉన్న పోరగాళ్ళందరూ చచ్చి ఉండేటోళ్ళు. ఇది వాస్తవం. ఈయనేం మాట్లాడతాడో తెలియదు, ఎదుటోనికి ఏం చెప్పాలో తెలియదు. బీజేపీ నిజంగా భారతదేశానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ, నేను కేవలం వాళ్ళ మీద ఉన్న ప్రేమతో చెప్తలేను, ఇంకేం చెప్తలేను. వాళ్ళు నిజంగా చేసింది ఏదైతే ఉన్నదో అదే నేను చెప్తున్నా. చేయంది నేను చెప్తలేను. మనకు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ నా మాటలు కాదు, లైవ్లో చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. టెన్షన్ ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధం. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన టెహరాన్. భారత్కు వస్తుండగా దారి మళ్లింపు. అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు, 100 మిసైల్స్తో దాడి. మరోమారే హెచ్చరించిన అమెరికా. ధీటుగా ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్. వీళ్ళు చేసిందంతా చేసిన తర్వాత ఇప్పుడు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కదా, ఇదే టైంలో అమెరికా కూడా చెప్పేసింది మేమున్నాం ఇజ్రాయెల్కి, ఏం కాదని చెప్పేసి. ఇజ్రాయెల్ తరపున అమెరికా నిల్చోకున్నా ఇజ్రాయెల్ కోసం నిలబడ్డ మొట్టమొదటి దేశం, ఇజ్రాయెల్ తరపున నిలబడ్డ మొట్టమొదటి దేశం ఏం తెలుసా? గుర్తుంది కదా, భారతదేశం. అది ఇవాళ భారతదేశానికి బీజేపీ ఏమైనా చేసిందంటే, ఒకప్పుడు ఇండియా అటు ఇటు చూస్తుండే, ఇలా అవసరం లేదు. ఏ దేశంలో యుద్ధం జరిగినా, ఎవరెవరికి మధ్యలో యుద్ధం జరుగుతున్నా భారతదేశాన్ని ఇవాళ మొట్టమొదటి సాయం అడుగుతున్నాయి ఆ దేశాలన్నీ. మోడీ గారు మీరు మాట్లాడండి, ఆ దేశం మాతో యుద్ధం చేస్తుంది, కాస్త సాయం చేయండి అనేటువంటి మాట. అది ఇవాళ ఇండియా వచ్చినటువంటి పరిస్థితి. అది ఇవాళ మోడీ భారతదేశాన్ని తీసుకెళ్ళినటువంటి స్టేటస్ కానీ స్టాండర్డ్స్ కానీ.
మనం దేశం నిజంగా బాగుపడిందా లేదా అనేటువంటిది చూడాలంటే, లేదా మోడీ చరిష్మా నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉందా లేదా చూడాలి అంటే ఇగో ఇవి ఎక్స్టర్నల్ అఫైర్స్ చూడండి, మీకు అర్థమైద్ది. రీసెంట్గా ఒక సంస్థకి మనకున్నటువంటి జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఆయన చాలా డీటెయిలింగ్గా చెప్తారు. రష్యాకి తర్వాత ఇంకో దేశం ఏంటంటే ఉక్రెయిన్కి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశ ప్రజలు, కొంతమంది స్టూడెంట్స్, అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇరుక్కుపోతే మోడీ గారు ఇటు పుతిన్తోనూ తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్తోనూ మాట్లాడినప్పుడు మన ఇండియన్స్ కోసం ఒక రౌట్ చెప్పారు వాళ్ళు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, జయశంకర్ ఆయనే చెప్పినటువంటి మాట. ఒక రౌట్ చెప్పారు. ఆ రౌట్లో వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది జరగదండి, మా సైనికులు ఇద్దరు ఆపేస్తారు, మీరు వెళ్ళండి అని అంటే మనలో ట్రై చేస్తే యుద్ధం జరుగుతూ ఉండింది. అట్లా కాదని చెప్పేసి మోడీ మళ్ళీసారి మాట్లాడితే ఈసారి ఏం చేశారు, ఒక బస్సు ఏర్పాటు చేశారు. కేవలం మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్లస్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏ రకంగా మిగతా దేశాల ప్రధానులతోని కావచ్చు, లేదంటే ప్రెసిడెంట్స్తోని కావచ్చు, ఏ రకమైనటువంటి దౌత్య సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనే దానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు ఈ బస్సు ఏర్పాటు చేశారు కదా, బస్సు మీద కూడా ఫైరింగ్ అయింది. 2-3 స్టూడెంట్స్ వచ్చి ఎక్కగానే ఫైరింగ్ అయింది. ఇప్పుడు అసలైన పరీక్ష ఏం చేసిర్రు, మనకు ఉన్నటువంటి కాన్సులేట్స్ ఉంటాయి కదా, లేదా హైకమాండ్స్ ఉంటాయి. ఇండియన్ హైకమాండ్స్ ప్రతి దేశంలో ఉంటుంది. ప్రతి దేశం యొక్క హైకమాండ్స్, మనతో మంచి సంబంధాలు ఉన్నటువంటి ప్రతి హైకమాండ్ మన దేశంలో కూడా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ హైకమాండ్ ఆఫీస్ కూడా ఇండియాలో ఉంది, ఢిల్లీలో ఉంటుంది ఇది. సో ఆ హైకమాండ్లో వర్క్ చేసేటువంటి జయశంకర్ గారి టీం ఏదైతే ఉందో, ఆ టీంలో ఉన్నటువంటి హై కమిషనర్ నేను వేరే వాళ్ళని పంపను, నేనే డైరెక్ట్గా వెళ్తా అని ఆయన టీంలో ఉన్నటువంటి మేజర్ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా స్టూడెంట్స్ కోసం వెళ్ళి స్టూడెంట్స్తో పాటు కూర్చొని ఆ బస్సును తీసుకొని వచ్చారు ఇండియాకి. అంటే ఆ బస్సును తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి పిల్లలందరినీ తీసుకొని ఇండియాకి వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ రాహుల్ గాంధీ లాంటి బాగా చదువుకున్న, బాగా తెలివైనటువంటి, అద్భుతమైనటువంటి నాయకుడు కనుక పిఎంగా ఉంటే, లేదా పిఎంగా ఉండుంటే ఈ పరిస్థితి కాదు, ఇప్పటివరకు ఉన్న పోరగాళ్ళందరూ చచ్చి ఉండేటోళ్ళు. ఇది వాస్తవం. ఈయనేం మాట్లాడతాడో తెలియదు, ఎదుటోనికి ఏం చెప్పాలో తెలియదు. బీజేపీ నిజంగా భారతదేశానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ, నేను కేవలం వాళ్ళ మీద ఉన్న ప్రేమతో చెప్తలేను, ఇంకేం చెప్తలేను. వాళ్ళు నిజంగా చేసింది ఏదైతే ఉన్నదో అదే నేను చెప్తున్నా. చేయంది నేను చెప్తలేను. మనకు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ నా మాటలు కాదు, మీరు లైవ్లో చెక్ చేసుకోవచ్చు. లైవ్లో చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. రైట్, ఇక నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోదాం. దిశ మేఘా ఇంజనీరింగ్ పై